హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 31. అందరూ పెరట్లోకి పరిగెడతారు. ఒక్కసారిగా వినిపించిన కెవ్వుమన్న గొంతుకి ఏం జరిగిందోనని. రాగిని తన చేతి నిండా ఉన్న మట్టి గాజులను అక్కడ వేసిందేమో. తారా కాలికి బలంగానే గుచ్చుకుంటాయి. చాలా ముక్కలు లోతుగా రక్తం కారిపోతూ చూస్తూ ఉంటే కాలిని అక్కడే కింద కూర్చుని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది తార. ఆ అరుపుకి వంటింట్లో నుంచి కాస్త ముందుగా వచ్చిన సామ్రాజ్యం గారు, శివపార్వతి గారు తారని అలా రక్తంలో తడిచి ముద్దైన కాలిని చూసి గాజు ముక్కలు చూసి కంగారు పడిపోయి ఇది ఎలా జరిగిందని తీయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక పక్క నుండి నొప్పితో పాదం వెనక్కి లాగేయడానికి ట్రై చేస్తూ ఉంటే అయిపోయింది, కాసేపు ఓర్చుకోమని కష్టంగా లాగుతారు సామ్రాజ్యం గారు అన్ని గాజు ముక్కలని. కానీ రక్తం ఆగకుండా వస్తూ ఉంటే వెంటనే కాటన్ తెచ్చి కట్టు కడుతూ ఉండగా అక్కడికి వచ్చిన రాగిని అది చూసి ఒక్కసారిగా నిలుక్కుపోతుంది. ముందుగా అక్కడికి వచ్చిన ఆర్య వెనకాల వస్తున్న చెల్లెల్ని చూసి బ్లడ్ చూస్తే ఆద్య భయపడుతుందేమోనని చూడనివ్వకుండా బయటికి తీసుకెళ్లిపోతాడు చెల్లెల్ని. వాట్ హ్యాపెండ్ అన్నయ్య అని అంటూ ఉంటే నథింగ్ నథింగ్ అంటూ తారా ఇది ఎలా జరిగింది ఎలాగా అని గుండెలు మాదుకుంటూ వెళ్ళి కింద కూర్చొని ఏడవకు తల్లి ఏడవకు అని హక్ చేసుకుంటుంది రాగిని తారని. అక్క అసలు ఇక్కడ గాజు ముక్కలు ఎలా వచ్చాయి? ఈ రంగు గాజులు నాకైతే లేవక్క, ఎవరివి మరి అని అంటారు శివపార్వతి గారు. నొప్పితో విలవెల్లాడుతున్న తారాకి రాగిని వైపుకు చూడగానే తల్లి చేతికి అసలు గాజులు లేకుండా ఉండడం చూసి వెంటనే వాళ్ళమ్మ ఏదో చేసింది అని అర్థమైతే ఇంకా ఏడుస్తుంది నొప్పితో అమ్మా అంటూ. ఉండు పార్వతి, ఎవరు వేసుకుంటే ఏమైంది, అసలు తారా కాబట్టి కొంచెమైనా నొప్పిని ఓర్చుకోగలుగుతుంది. అదే అక్కడ చిన్నపిల్లలు తిరుగుతున్నారు, అసలు వాళ్ళకి ఏమైనా అయితే అమ్మో అని ఆర్య ఆద్యాలు అక్కడ లేనందుకు ఊపిరి తీసుకుంటారు సామ్రాజ్యం గారు. తనని ఇలా పోల్చి మాట్లాడుతున్నందుకు తారాకి కోపం ఎవరిస్టికైతే చేరుతుంది. శివపార్వతి గారు ఒక పక్కన రాగిని ఒక పక్కన వేసుకుని తారని తీసుకొచ్చి లోపల సోఫాలో కూర్చోబెడతారు. డాక్టర్ కి కాల్ చేయి ప్రియమ్మ అని అనగానే ప్రియ డాక్టర్ కి కాల్ చేస్తుంది. తారా కాలు తన ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది రాగిని. ఏంటి తారా, నీకు అన్ని ఇక్కడికి వచ్చినప్పటి నుండి అన్ని దెబ్బలే తగులుతున్నాయి ఏంటి బాబోయ్ అని అంటూ నిజంగానే చాలా పెయిన్ వస్తూ ఉంటే ఏడుస్తూ తల్లి ఏడుపు చూసి అమ్మా నిజం చెప్పు, నువ్వే ఏదో చేసావు కదా అని అడగగానే ఇప్పుడు తను చేసిందని తారగ్గానే తెలిస్తే ఇక నన్ను బతకనిస్తుందా అని అనుకుంటూ నేనేం చేస్తాను అంటుంది రాగిని తడబడుతూ. అమ్మా నిజం చెప్పు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పలేవు, నీ చేతికి గాజులు లేవు, అక్కడేమో నాకు గాజు పెంకులు దిగాయి, నువ్వే ఏదో ఐడియా వేస్తే అది మళ్ళీ మొన్నట్లాగే నాకు తిప్పి కొట్టింది అంతే కదా అని తారా అనగాని గుటకలు మింగుతూ చూస్తుంది భయంగా తారా వైపుకు రాగిని. నన్ను క్షమించవే తల్లి, నిజంగా ఆ బుడ్డ దానికని వేస్తే అది మళ్ళీ నీకే చుట్టుకుంది, అయినా నేను ఎలా అనుకుంటాను చెప్పు నువ్వు అటు వస్తావని, అసలు నువ్వెందుకు అటు వెళ్ళావు, చూసుకునే పనే లేదా, ఇంట్లో ఉన్నదానివి ఉండకుండా బయట ఏం పని, అసలు నీకు పెరట్లో ఏం పని అని అడుగుతుంది రాగిని. అదా అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది తారా. తల్లి మహేంద్రతో మాట్లాడితే రిషి మీకు దగ్గర అవుతాడు అని చెప్పడంతో మొబైల్ తీసుకుని మళ్ళీ మహేంద్రకి కాల్ చేస్తుంది. హలో మహేంద్ర గారు అని అనగానే మళ్ళీ చేశారేంటండి అంటాడు మహేంద్ర. ఇందాక మీరు మళ్ళీ చేస్తాను అని అన్నారు కానీ కాల్ చేయలేదు కదా, మీరు మర్చిపోయారేమోనని నేనే చేశానండి అని తారా అనగానే ఇప్పుడు తారా తన వైఫ్ కాబట్టి అందుకే తనతో మాట్లాడాలి అనుకుంటుందేమోనని ఇంకేమీ అనలేక చెప్పండి తారా గారు అని తారా ఏం చెప్పినా ఊకొడుతూ ఉంటాడు మహేంద్ర. తారా మొదట మహేంద్ర గురించి మాట్లాడుతూ అలా రిషి గురించి అడుగుతూ ఉంటుంది మెల్లగా. వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు తారా గారు అని మహేంద్ర అనగానే అవునా అంటూ తను సిగ్నల్ కోసమని పెరట్లోకి వెళ్లి గాజు పెంకులు గుచ్చుకుంటుంది. ఇది జరిగింది అని తారా చెప్పగానే తల్లి కూతుళ్ళు ఇద్దరు తల కొట్టుకుంటారు తమ ప్లాన్స్ అన్ని అడ్డంగా బెడిసి కొడుతున్నందుకు.
హ్మ్. రిషి బెడ్ సర్దుతూ ఉంటుంది నేత్ర. సడన్ గా పిల్లో కింద నుండి ఒక పేపర్ వచ్చి తన మొహం మీద పడగానే గాలికి ఏంటా అని చూస్తుంది చేత్తో పట్టుకుని. అందులో తన ఫోటో కనిపిస్తూ ఉంటే షాక్ అయిపోతుంది నేత్ర. ఇది ఎవరో హ్యాండ్ తో గీసిన పెయింటింగ్ లా ఉంది. కానీ నా పిక్చర్ ఎవరికి ఇస్తారు అని ఆలోచిస్తూ అక్కడ చూసిన నేత్రకి బెడ్ పక్కన డైరీ కనిపిస్తుంది. అది రిషి రాశాడు అని అర్థమవుతూ ఉంటే ఓపెన్ చెయ్యకూడదు అనుకుంటూనే ఏం చెయ్యాలో తెలియక కొన్ని క్షణాలు ఆలోచిస్తుంది. నువ్వు ఎవరు ఇంకొకరి పర్సనల్ డైలీ చూడడానికి అని తన బుద్ధి ప్రశ్నిస్తూ ఉంటే ఆయన భార్యని అని చెప్తుంది నేత్ర. భార్యవా? అసలు నువ్వు అతని భర్త కింద అంగీకరించావా అని బుద్ధి అడగగానే ఆయన చేసిన పొరపాటు వలన మాత్రమే ఆయన జీవితంలోకి వచ్చాను. ఇందులో ఆయన్ని నిందించడానికి ఏమీ లేదు. అది కాలం పరిస్థితుల తప్పు. తను మంచివారే. నా భర్త కావాలని ఆ రోజు అలా చేయలేదు అని అర్థమయ్యింది నాకు అని అనుకుంటూ రిషి కట్టిన తాళిని చూస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు రిషికి భార్యవి అంతే కదా? అంతే, అదే నిజం అని దాన్ని తెరిచి చూస్తుంది తన మనసు ఆగక. 6 సంవత్సరాల క్రితం అందమైన నా హృదయ సామ్రాజ్యదేవి నా జీవితంలోకి వచ్చిన రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ అని అందరూ అనడమే కానీ ఫస్ట్ టైం నిన్ను చూశాక ఎక్స్పీరియన్స్ చేశాను. విధి ఎంత విచిత్రమైనదో కదా. మన మొదటి పరిచయంలోనే నా ప్రేమ నీకు పరిచయం చెయ్యాలి అనుకున్నాను. చెప్పగానే నీ రియాక్షన్ ఏంటో చూడాలని 1000 కళ్ళతో వేచి చూశాను. కానీ అసలు నువ్వు స్పృహలోనే లేవు. అక్కడ నీకేమవుతుందన్నా అన్న ఆరాటం నన్ను నిలవనీయలేదు. ఎక్కడ తప్పు జరుగుతుందో అని నా అడుగులు నీ వైపు నుంచి దూరం వెయ్యమని ప్రేరేపిస్తే నా మనసు తెలియకుండానే నీలో కలిసిపోయింది. అప్పుడే అర్థమయ్యింది మన ఇద్దరికీ ఏదో విడదీయరాని బంధం ఉందని. స్పృహలో లేకుండా ఉన్న నిన్ను చూసి సేవ్ చేయాలి అని నీ దగ్గరకు వచ్చాను బంగారు. కానీ నువ్వు ఎప్పుడైతే అంత దగ్గరగా ఉన్నావో నా శరీరం నా అధీనం కోల్పోయింది. బహుశా నువ్వు అనుకోవచ్చు ఏ అమ్మాయి అయినా మీ దగ్గరుంటే ఇలానే చేస్తారా అని. కానీ నువ్వు మాత్రమే ప్రత్యేకం నాకు. నాలో సగ భాగమని నిన్ను చూడగానే అర్థమైపోయింది. నీకు దూరంగా ఉండడానికి మన ఇద్దరి మధ్య ఏ తప్పు జరగకూడదు అని ఎంత ట్రై చేశానో నాకే తెలుసు. శరీరానికి మెదడికి జరిగిన భీకర పోరాటంలో శరీరమే గెలిచింది. నిన్ను నా వశం చేసుకున్నాను. నువ్వు అనుకోవచ్చు అది కేవలం కోరిక మాత్రమేమోనని. కాని కాదు. మనిద్దరికీ మనసుల కలయికతో ముడిపడిన బంధం అది. ఎప్పటికీ విడదీయలేనిది. అంత స్వల్ప కాలంలో నీ మీద పుట్టిన ప్రేమకి ఏ పేరు పెట్టాలో నాకు తెలియదు కానీ నేను మాత్రం నా జీవితం అంతా నిన్నే ఊహించుకుంటున్నాను. ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమిస్తానని. కానీ నా కోసమే నువ్వు పుట్టినట్లుగా అనిపించింది. నిజంగా ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో అని నిన్ను చూశాక నాకు తెలిసింది. నువ్వు నాకు చాలా అపురూపం, ప్రత్యేకం. మన ఇద్దరి మధ్య జరిగిన కలయికలో ఆ క్షణంలో విచక్షణ కోల్పోయిన నేను నీకు ప్రేమను మాత్రమే ఇస్తున్నాను అనుకున్నాను. కానీ తర్వాత అది నీకు బాధని ఇస్తుందని ఊహించలేకపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. లేవగానే నీకు సారీ చెప్పాలి అనుకున్నాను. కానీ పరిస్థితులు మనం ఊహించినట్లు ఉండవు కదా. నువ్వు నాకు దూరం అయిపోయావు. కానీ నాకు తెలుసు ఎప్పటికైనా నువ్వు నా జీవితంలోకి మళ్ళీ వస్తావని. అందుకే ఎప్పుడూ నీ కోసం ఆలోచిస్తూ బ్రతికేవాడిని. ఎన్నిసార్లు తప్పు చేశాను అని గిల్టీగా ఫీల్ అయ్యానో తెలుసా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? నువ్వంటే ఎందుకు ఇష్టమో నాకు తెలియదు కానీ నాకన్నా ఎక్కువ ఇష్టం అని మాత్రం చెప్పగలను. ప్రేమించాను, నిన్ను మనసారా ప్రేమించాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఒక్కసారి నా లైఫ్ లోకి రా బంగారు. నిజంగా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని ఉంటుంది ఆ పేజీలో. అది చదువుతున్న నేత్రాల్లో కన్నీళ్లు ఆ డైరీని తడిపేస్తూ ఉంటే మిగిలిన డైరీస్ ఎక్కడున్నాయో వెతుకుతూ ఉంటుంది ఆతృతగా. మరి చూద్దాం ఇప్పటికైనా నేత్ర మారుతుందో, రిషి ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందో లేదో.